హాయ్ అండి. నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్. ఈరోజైతే స్పెషల్ పప్పు, చుక్కకూర వండానండి. అలాగే అరటికాయ ఫ్రై కూడా చేశాను సైడ్ డిష్‌గా అనమాట. నేనైతే కుక్కర్‌లో పెట్టనండి. ఎక్కువ ఇలాగే వండుతానమాట. ఇంకా పప్పు అయితే ముందు నానబెట్టుకున్నాను. తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ పప్పు కుక్ అయిపోతుంది. ఇంకా ఇందులోనే నేను చుక్కకూర కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఇంకా చుక్కకూర త్వరగా ఉడికిపోతుంది కదా! ఇంకా ఇందులోనే నేను ఆనియన్స్ అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేశాను. చుక్కకూర ఎలాగో పుల్లగా ఉంటుంది కదా! ఇంకా అందుకని నేను ఇంకా చింతపండు అలా ఏమి వేయనండి. ఇలా చక్కగా ఒక 5 నిమిషాలు అయితే ఇంకా టమాటా, ఆనియన్స్ కూడా కుక్ అయిపోతాయి. ఇంకా ఫైనల్‌గా ఇందులో కారం కూడా యాడ్ చేసుకుంటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఇష్టమైన కూరలో పప్పు ఒకటి చాలా ఇష్టమండి. మ్యాక్సిమం నేను ఇలాగే వండుతాను. కుక్కర్‌లో అసలు పెట్టను. కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, కారం కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే అంతేనండి. పప్పు అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కగా తీసుకున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెదిపేసుకుని అయితే ఇంకా పోపు పెట్టుకోవడమేనండి. ఇంకా ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. పోపుకైతే రెడీ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో ఇలా ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు వేసేసి ఇంకా ఇందులోనే కొంచెం ఇంగువ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకుని ఇంకా పోపు పెట్టుకున్నానండి. అంతే, చూసారా, టేస్టీ చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈరోజు అరటికాయ ఫ్రై కూడా చేశానండి. అలా అరటికాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అరటికాయ ఫ్రై కూడా. చూసారా, పోపు పెట్టుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అరటికాయ వేసేసుకుంటే ఒక 5 నిమిషాల్లో కుక్ అయిపోయే కూర అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోనే ఇప్పుడు నేను కట్ చేసుకున్న అరటి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అవి వేసేసుకుని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే అరటికాయ ఎలాగో త్వరగా కుక్ అవుతుంది కదండి. ఇంకా సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకా పసుపు అలాగే వేసేసి ఒకసారి కలిపేసుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే అరటికాయ చక్కగా మగ్గిపోతుందండి. చూసారా, ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నాను. సింపుల్గా అయిపోతుందండి. ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇంకా ఇంతేనండి. ఇంకా సింపుల్గా అయితే అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కర్రీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.